want you to see the type of people God chooses to fill with His Holy Spirit. దేవుడు తన పరిశుద్ధాత్మతో నింపటానికి దేవుడు ఎలాంటి వారిని ఏర్పరచుకుంటాడో మీరు చూడాలని నేను కోరుకుంటున్నాను. Luke chapter 3 and verse 1. లూకాసు వార్త 3వ అధ్యాయం 1వ వచనం. Look at the names of all these great men in the world. చూడండి, ఇక్కడ లోకంలో ఉన్న గొప్ప వాళ్ళ పేర్లన్నీ రాయబడ్డాయి. In the 15th year of the reign of Tiberius Caesar, he was the ruler in the ruler of the world, as it were, in Rome. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు, అంటే ఆ సమయంలో ప్రపంచానికి ఆయన అధిపతి, రోమా సామ్రాజ్యానికి. Pontius Pilate, governor of Judea. Herod, tetrarch of Galilee. యూదయలో ఉన్న పొంతి పిలాతు, గలిలేకు చెందిన చతుర్థాధిపతి అయిన హేరోదు. His brother Philip, tetrarch of the region of Iturea and Trachonitis. Lysanias, tetrarch of Abilene. ఇతూరియా, త్రకోనితి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగా ఉన్నాడు. అబేలేనే దేశములకు లుసానియా అధిపతిగా ఉన్నాడు. The Holy Spirit's mentioning all this with a purpose. Those are the great leaders in the world. పరిశుద్ధాత్ముడు ఒక ఉద్దేశంతో వీళ్ళందరి పేర్లు ఇక్కడ ప్రస్తావించాడు. వాళ్ళందరూ లోకంలో గొప్ప అధిపతులు, నాయకులుగా ఉన్నారు. And then the great leaders in religious Jewish society, Annas and Caiaphas, great Bible scholars. And ఆ తర్వాత యూదా మతానికి సంబంధించిన గొప్ప బైబిల్ స్కాలర్స్ ఉన్నారు. అన్న, కయప, ప్రధాన యాజకులు, religious leaders. The word of God bypassed all of them. వీళ్ళు మత సంబంధమైన నాయకులు. అయితే దేవుని యొక్క వాక్యము వీళ్ళందరి దగ్గరికి వెళ్లకుండా వీళ్ళందరినీ తప్పించుకొని and came to a man in the wilderness called John. అరణ్యములోనున్న యోహాను వద్దకు వచ్చెను. And he became the greatest prophet and man born since the time of Adam, as Jesus said. ఆదాం మొదలుకొని జన్మించిన వారందరికంటే కూడా గొప్పవాడైన ప్రవక్తగా బాప్తిమిచ్చే యోహాను ఉన్నాడు. And that's something which is characteristic throughout Scripture. లేఖనములన్నింటిలో మనం చూసినట్లయితే ఈ విధంగానే ఉంటుంది. Today in Christendom, the people who are admired are great famous people, great Bible scholars who got a lot of degrees after their names. ఈనాడు క్రైస్తవ్యంలో మనం చూసినట్లయితే పేరు ప్రఖ్యాతులు గాంచిన వాళ్ళని, వాళ్ళ పేర్ల మీద బైబిల్ డిగ్రీలు ఉన్న వాళ్ళని ఎక్కువగా అభినందిస్తూ ఉంటారు. I think of this passage. వారి గురించి విన్నప్పుడు నేను ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. The work of God, the real work of God that will remain for eternity. దేవుని యొక్క పని, నిజముగా దేవుని యొక్క పని నిత్యత్వము నిలబడి ఉండాలంటే A lot of things that you see today in Christendom, I want to tell you, maybe you don't have discernment to see it. It's wood, hay, and straw. ఈనాడు క్రైస్తవ్యంలో నేను చూసే అనేకమైన విషయాలు ఏంటంటే, బహుశా అవి చూడటానికి మీకు వివేచన ఉండకపోవచ్చు. అవి కేవలం కర్ర, గడ్డి, కొయ్యకాలు. I've seen it clearly, and I've decided I've got only one life to live. వీటిని ఎంతో స్పష్టంగా చూశాను. తర్వాత నేను నిర్ణయించుకుంది ఏంటంటే, నేను జీవించటానికి నాకు ఒకే ఒక జీవితం ఉంది. And I want to make sure that I don't spend it building with wood, hay, and straw, but with gold, silver, and precious stones. నేను కర్ర, గడ్డి, కొయ్యకాలతో నేను నిర్మించకూడదు, కానీ బంగారము, వెండి, ప్రశస్తమైన రాళ్లతో నేను నిర్మించాలని నిర్ణయించుకున్నాను. We don't want to come to the judgment seat of Christ and discover that we spent our earthly life taken up with what was big and great. క్రీస్తు యొక్క న్యాయసింహాసనం దగ్గరికి వచ్చి అప్పుడు మనం కనుక్కోకూడదు, ఈ భూమి మీద మేమేదో బాగా పెద్దది, పేరు ప్రఖ్యాతులు గలది నిర్మించామని. In the eyes of man, a lot of things that are big or great in Christendom than the eyes of man were not what God wanted. క్రైస్తవంలో మనం చూసినట్లయితే మనుషుల దృష్టిలో గొప్పగా ఉన్నవి అనేకమైనవి, అవి దేవుడు కోరుకున్నాయి కాదు. The only way to know what God wants is by reading the scriptures. దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అని మనం తెలుసుకోవాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే లేఖనాలను చదవటం ద్వారా మాత్రమే. And if you are careless about reading God's word, దేవుని యొక్క వాక్యమును చదివే విషయంలో నీవు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే, if you have more time to read other things on the internet,
నువ్వు ఎక్కువ సమయం ఇంటర్నెట్లో వేరే విషయాలు చదువుతూ ఉన్నట్లయితే, if you spend more time every day with Facebook than with God's book, నువ్వు ఎక్కువ సమయం దేవుని బుక్తో కంటే ఫేస్బుక్తో గడుపుతున్నట్లయితే, don't expect to be a man filled with the Holy Spirit. Just forget it. నువ్వు ఆ విధంగా ఉన్నట్లయితే పరిశుద్ధాత్మతో నింపబడతావని నువ్వు అనుకోవద్దు, మర్చిపో. You'll drift along with the rest of Christendom, wasting your life and wasting your time. మిగిలిన క్రైస్తవ్యంతో పాటు నువ్వు కూడా కొట్టుకొని పోతావు, నీ సమయాన్ని వ్యర్థం చేసుకుంటావు, నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటావు. There's nothing wrong with these things. There's nothing wrong with reading the news or going to Facebook. It's a question of time. వీటిలో తప్పేం లేదు, వార్తలు చదవటం కానీ ఫేస్బుక్లో గడపటం కానీ సమయం గురించి ఆలోచించు. When the devil cannot get Christians falling into sin, he says these Christians are careful about falling into sin. అపవాది క్రైస్తవుల్ని పాపంలో పడవేయలేకపోయినట్లయితే, పాపంలో పడే విషయంలో క్రైస్తవులు జాగ్రత్తగా ఉన్నట్లయితే, his next tactic is to keep them busy. సాతాను యొక్క తర్వాత తంత్రం ఏంటంటే వాళ్ళని తీరిక లేకుండా ఉంచటం. Busy with a whole lot of things తీరిక లేకుండా ఉండటం, అనేకమైన విషయాలు చేస్తూ తీరిక లేకుండా ఉండటం, that will not bring spiritual profit in their life. వాటి ద్వారా ఆత్మ సంబంధమైన ప్రయోజనం ఏమీ వాళ్ళ జీవితాల్లో కలగకూడదని. And a person who's eager to be filled with the Holy Spirit doesn't have time for that. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడాలని తృష్ణ కలిగి ఉన్నట్లయితే వీటన్నిటికీ సమయం ఉండదు. I was mentioning yesterday that when you build a skyscraper, you first find out whether you want to pay the price. నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్లుగా నీవు ఒక ఆకాశ హర్మ్యాన్ని నిర్మించాలి అంటే దానికి అయ్యే ఖర్చు నువ్వు ముందే లెక్క పెట్టుకోవాలి. So I'm mentioning part of the price. Are you willing to give up some of those things which are not wrong? అందులో కొంత వెల చెల్లించాల్సింది ఏంటంటే కొన్ని విషయాలను నువ్వు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? అందులో పాపమేమీ ఉండదు. To be told to give up the things that are wrong, we understand. తప్పుడు విషయాలను విడిచిపెట్టండి అని చెప్పినప్పుడు మనకు అర్థం అవుతుంది. Things were not in the will of God. దేవుని యొక్క చిత్తంలో లేని విషయాల్ని. But to give up that which is not wrong, but which is lawful. కానీ అది తప్పేమీ కాదు, అది న్యాయమైనదే, కానీ దాన్ని విడిచిపెట్టమంటే That's where we are tested. అక్కడ మనం పరీక్షించబడతాం. And that's what makes the difference between an ordinary believer and a man of God or a woman of God. ఒక సాధారణమైన విశ్వాసికి, ఒక దైవజనుడికి దైవజనురాలికి ఉన్న వ్యత్యాసం అక్కడే ఉంటుంది. An ordinary believer and one full of the Holy Spirit. ఒక సామాన్యమైన విశ్వాసికి, పరిశుద్ధాత్మతో సంపూర్ణంగా నింపబడిన వ్యక్తికి వ్యత్యాసం ఇక్కడే ఉంటుంది. Generally in Christendom, in Pentecostal charismatic circles, సాధారణంగా క్రైస్తవుల్లో మనం చూసినట్లయితే పెంటికోస్టు కరిస్మాటిక్ వాళ్ళ మధ్య ఎలా ఉంటుందంటే, it is an initial experience of the Holy Spirit that's emphasized. And that's about all. ప్రారంభంలో పరిశుద్ధాత్మ యొక్క అనుభవం గురించే వాళ్ళు నొక్కి చెప్తూ ఉంటారు, ఇంకంతే. They ask you questions like, are you baptized in the Holy Spirit? వాళ్ళు ఈ విధమైన ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. నీవు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందావా? Do you know that in the Acts of the Apostles, nobody asked that question? మీకు తెలుసు, అపోస్తలుల కార్యములో మనం చూసినట్లయితే ఎవరు కూడా ఆ ప్రశ్న అడగలేదు. Nobody. ఎవరు అడగలేదు ఆ ప్రశ్నని. In that way, are you baptized in the Holy Spirit? నీవు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందావా అన్నట్లుగా ఎవరు అడగలేదు. See, baptism is another religious word, like I said, prophecy yesterday. బాప్తిజం అనేది కూడా ఒక మత సంబంధమైన మాటలాగా అయిపోయింది. నిన్నటి దినం నేను చెప్పినట్లుగా ప్రవచనం గురించి. We got to understand what it really means. Baptism is a Greek word which means immersion. అసలు నిజంగా దాని అర్థం ఏంటో మనం తెలుసుకోవాలి. బ్యాప్టిజం అంటే అది ఒక గ్రీకు మాట, అంటే ముంచబడటము. And I really wish that that word had been translated immersion rather than transliterated, which is import the word from the Greek into English and nobody knows what it means. నిజంగా నేను కోరుకునేది ఏంటంటే బ్యాప్టిజం అనే మాటకి తర్జుమా చేయాలని నేను కోరుకుంటున్నాను, కానీ గ్రీకులో ఉన్న మాటని అదే విధంగా ఇంగ్లీష్లో పెట్టకుండా ఉండాలని. Because when you hear baptism, what's the picture you have in your mind? బాప్టిజం అని విన్నప్పుడు నీ మనసులోకి ఏమి గుర్తొస్తుంది చెప్పండి? For 90% or 80% of Christians, it's the sprinkling of a baby. That's baptism. 80% మంది క్రైస్తవులకి బాప్టిజం అంటే చిలకరింపు బాప్టిజం అంతే. You see it as being put under water. ఏదో నీళ్ల కింద ఉంచటం అని అనుకుంటారు. The word is immersion. So baptism in the Holy Spirit is to be immersed in the Holy Spirit. కానీ బాప్టిజం అంటే నీళ్లలో ముంచబడటం. పరిశుద్ధాత్మలో బాప్టిజం అంటే పరిశుద్ధాత్మలో ముంచబడటం. And that is to be filled with the Holy Spirit. అంటే పరిశుద్ధాత్మతో నింపబడటం. And let's get that clear. First of all, let me turn you to Acts of the Apostles, chapter 1.
మొట్టమొదట మనము దీన్ని స్పష్టంగా చూద్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం మనం చూసినట్లయితే In Acts 1, Jesus said, there are three expressions here you see. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ చెప్పారు. ఇక్కడ 3 విధాలుగా దాని గురించి చెప్పారు. Acts 1:5. అపోస్తల కార్యములు 1:5. John baptized with water, but you will be baptized, or John immersed you in water for repentance. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చెను గాని, ఇంకో మాటలో చెప్పాలంటే యోహాను నీళ్లలో మిమ్మల్ని ముంచెను గాని మారు మనసు గురించి. But you will be immersed in the Holy Spirit. కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందెదరు, అంటే పరిశుద్ధాత్మలో ముంచబడెదరు. Not many days from now. That's one way he expressed it. కొద్ది దినముల్లోగా. ఆ విధంగా దీని గురించి యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా చెప్పారు. Immersed in the Holy Spirit. పరిశుద్ధాత్మలో ముంచబడటం. There are two ways to be immersed. One is to be put into a river or a tank. ఇక్కడ ముంచబడటం అంటే 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే నదిలో కానీ లేకపోతే ఒక నీళ్ల ట్యాంకులో కానీ ఉంచటం. And the other is to stand under a waterfall. మరొకటి ఏంటంటే ఒక జలపాతం కింద నిలబడి ఉండటం. You stand under a waterfall, you're immersed too. నువ్వు జలపాతం కింద నిలబడ్డా కానీ నీవు ముంచబడతావు. So one is a picture of water baptism. The other is a picture of immersion of the Holy Spirit, whether ఒకటేమో నీటి బాప్తిజానికి సాదృశ్యంగా ఉంది. రెండోది ఏంటంటే పరిశుద్ధాత్మతో ముంచబడటానికి సాదృశ్యంగా ఉంది. Holy Spirit's pictured in Revelation like a river flowing from the throne of God. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ గురించి ఏ విధంగా వర్ణించబడిందంటే దేవుని యొక్క సింహాసనం నుండి ప్రవహిస్తున్న నది వలె. And when I get under that river, it flows through me. నేను ఆ జలపాతం కింద ఉన్నట్లయితే నాలో గుండా ఆ జలపాతం ప్రవహిస్తుంది. From my innermost being into other people and blesses them. నా అంతరంగంలో నుండి అది ప్రవహించి ఇతరులోనికి ప్రవహించి వారిని ఆశీర్వదిస్తుంది. So the second expression he used here is verse 8. You shall receive power when the Holy Spirit is come upon you. ఇక్కడ రెండో విధంగా యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. And when that actually happened in Acts 2:4, it says they were filled with the Holy Spirit. కానీ అది నిజానికి జరిగినప్పుడు 2వ అధ్యాయం 4వ వచనంలో వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. So immersed in the Holy Spirit, the Spirit coming upon them, and verse Acts 2:4, they were filled with the Holy Spirit. It's really the same thing. కాబట్టి పరిశుద్ధాత్మలో ముంచబడటము, ఆ తర్వాత పరిశుద్ధాత్మ శక్తి వారి మీదకి రావటము, తర్వాత వారు పరిశుద్ధాత్మతో నింపబడటము, ఇవన్నీ కూడా ఒకటే.